హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తాను. చూసిర్రు కదా, టైం అయితే 4 అయితుంది. పొద్దున 4, సాయంత్రం 4 కాదు, పొద్దున్న 4 అయితుంది. నిన్న నిన్న వంట చేసిన చికెన్ ఫ్రై, చికెను దాంతోపాటు దాల్చా అవన్నీ కూడా అయితే పక్కకైతే పెట్టుకున్నా. అంటే నైటే అండేసి పెట్టేసుకున్నా. పొద్దున్న లేచి వేడి చేసి రైస్ ఎక్కించి రోటీలు చేస్తే అయిపోతుందని చెప్పి చూస్తారు కదా. 4 అయితే అది ఒక్కరు కూడా లేవలేదు. ఇక 3:30, 4 గంటలకు లేవాలి, వంటలైతే చేయాలి. నిజంగా ఇయాలైతే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా. కొంచెం వాయిస్ అయితే మంచిగా లేదు. కొంచెం కోల్డ్, ఫీవర్ ఉన్నది. అందుకనే ఇక్కడ బియ్యం అయితే నానబెట్టుకున్నా. ఒక్కసారి మళ్ళీ వాష్ చేసుకొని మంచి ఫ్రెష్ నీళ్ళు అయితే పోసుకొని ఇట్లయితే పెట్టుకుందాము. రోటీల పిండి అయితే నానబెట్టి పక్కన పెట్టిన ఫ్రిడ్జ్లో. అది కొంచెం తీసి రోటీలు అయితే చేస్తా. ఇట్లయితుంటుంది. అయితే నాకు రంజాను అంటే మేము చందమామని చూసిన తర్వాతనే మాకు రంజాను ఒక్క పొద్దులు స్టార్ట్ అయినాయని మేము కన్ఫర్మ్ చేసుకుంటాం కదా. అట్లయితే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నాకైతే ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. కానీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, నా సబ్స్క్రైబర్స్ నిజంగా నాకు మెసేజ్ పెట్టి మరి రంజాన్ ముబారక్ అని పెట్టిర్రు. నాకైతే ఎంత మంచిగా అనిపించిందంటే, ఎందుకంటే నాకు 3 తోడికోడళ్ళు ఉన్నారు, ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. అమ్మ నాన్న లేరు కదా, మీకే తెలిసిందే కదా. అమ్మ నాన్న లేరు, ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. మా తోడికోడలు ఎవ్వరు నాకైతే ఫోన్ చేయలేదు. ఎవ్వరు నాకు దోస్తులు లేరు, ఎవరు చుట్టాలు లేరు. ఇక్కడైతే రైస్ ఎక్కించిన చూస్తారు కదా. నిజంగా ఎవరో మీరెవరో నేనెవరో తెలియదు, నా ముఖం ఎట్లుంటుందో తెలియదు, కానీ నా మాటలతో విని నాకైతే ముబారక్ చెప్పారు. మస్తు ఆనందంగా అనిపించింది. మా ఆయనకు కూడా చెప్పిన, పోనీలే వాళ్ళు చేస్తే చేయకపోతే ఏంది, పట్టించుకోకే అని చెప్పి అన్నాడు. ఇక నేనే చూసి మా అత్తకైతే ఫోన్ చేసి చెప్పిన ముబారక్ అని చెప్పి, రంజాన్ ముబారక్ అని. అంతే, ఇక ఏమనలేదు. జ్వరం వచ్చింది కూడా తెలిసి కూడా అడగలేదు మా అత్త అయితే. గట్లున్నారు, ఎవరెవరికి ఏం కాదు. మన చుట్టాలు మనకి వెనుక ఒక పిల్లలు లెక్క నిలబడతారు అనుకుంటాం, కానీ అది అవసరానికే. ఏదైనా బాధ ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరు రారు. ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం బెల్లం చుట్టూ ఈగలు ఆలినట్టు గట్లయితే ఆలుతారు, కానీ కష్టాలు ఉన్నప్పుడైతే ఏ మనిషి కూడా సాయం చేయడు. ఇంకా ఎంతో కొంత బయటోళ్ళు ముక్కు మొహం తిననోళ్ళే సాయం చేస్తారు, కానీ మన మన రిలేషన్లో మన తోబుట్టులు అయితే నాకు తెలిసి సాయం చేయరని నేను అనుకుంటాను. చూస్తారు కదా, ఇక్కడైతే నేను బియ్యం అయితే ఎక్కించిన. దాంతోపాటు ఎగ్స్ కూడా బాయిల్ చేస్తాను. గిట్ల అవుతున్నది ఇవాళ సైరీ అయితే. అంటే రోజు ఒక పొద్దు, ఫస్ట్ ఒక పొద్దు ఇదైతే. పొద్దున్న 4 గంటలకు, 4 అంటే 5:10 లోపు తినేసేయాలి. సాయంత్రం 6:20 అట్లా ఆ టైంలో విడిచిపెడతారు ఒక పొద్దు. అది కూడా మీతో షేర్ చేసుకుంటా. సాయంత్రం ఏమేమి వండుతానా ఏంది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా. నిజంగా నేనైతే ఉండలేను, నాకు కొంచెం జ్వరం వచ్చింది కాబట్టి నేను ఉండలేను. ఇవాళ ఫస్ట్ రోజా ఉందాం అనుకున్నా, కానీ హెవీ ఫీవరు, హెవీ కోల్డ్, తలనొప్పి, బాడీ పెయిన్స్, దగ్గు, జలుబు బాగున్నది. ఒక 3-4 రోజులు చున్నది, కానీ ఇవాళ ఎక్కువైపోయింది. 2 రోజుల నుంచి ఎక్కువైపోయి ఇంజక్షన్ వేసుకుని తగ్గిపోతలేదు, గోళీలు వేసుకుని తగ్గుతలేదు. ఇక అందుకే నేనైతే లేను. అసలు వీడియో తీయడం కూడా కష్టమైంది, కానీ 2 రోజుల నుంచి పెడతలేను కదా అని చెప్పి పెడతానా. చూస్తారు కదా, ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నా. మా పెద్దోడును మా ఆయన అయితే ఉంటారు. మా పెద్దోడు వాడు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ రోజా ఇదైతే. చూడాలి మరి ఉంటాడో లేడో సాయంత్రం వరకు. గట్లయితున్నది. నాకు ఇక ఎవ్వరు ఫోన్లు చేయకపోయేసరికి మనసు అయితే మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఎవ్వరు ఎప్పుడు నాకు ఫోన్ చేయలేదు, కనీసం గుర్తు కూడా చేస్తలేరు కదా. అంటే వాళ్ళ అక్క చెల్లెలకు, వాళ్ళ అన్న చెల్లెలకు, వాళ్ళ అమ్మకు, నాన్నకు అందరికీ గుర్తు చేసుకొని మరి రంజాన్ ముబారక్ అని ఫోన్లు చేసి చెప్తారు కదా. మరి నాకైతే ఫోన్ చేసి చెప్తలేరు, చెప్పలేదని చెప్పి మా ఆయనకైతే నేను చెప్పిన. పోనీలే, వాళ్ళు ఎప్పుడు నేను గుర్తు చేసుకున్నారు కనుక. ఎన్ని కష్టాలు చూడలేదు, ఎన్ని బాధలు చూడలేదు. అప్పుడే నా రానోళ్ళు ఇప్పుడు వస్తారా నీకు, ఇప్పుడు చెప్తారా అని ఫోన్ చేసి అని అన్నాడుగా. ఇక గట్లయితున్నది. వదిలేసుకోమంటాడు, కానీ కొన్ని వదిలేసుకోవచ్చు, కానీ కొంచెం మనసుకైతే ఒక నిమిషం అయితే బాధ అయితే కలుగుతుంది కదా. గట్లయితే బాధ అయితే కలిగింది. చూస్తారుగా, ఇక్కడ పాలైతే ఇప్పుడు 4:15 అట్లా అవుతుంది. పాలైతే వేడి చేస్తాను. దాంతోపాటు పెరుగు పిల్లల కోసం. మా ఆయన కొద్దిగా పెరుగు తోడెత్తా అంటే మా ఆయన అయితే ఇంకొక పెరుగు ప్యాకెట్ తీసుకురాలేదు. దాంతోపాటు పాలు కూడా ఒకటే ప్యాకెట్ తీసుకొచ్చిండు. పెరుగు నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మాత్రము మస్తు గడ్డ పెరుగు వస్తుంది, స్వీట్గా ఉంటుంది. అది కూడా మీతో షేర్ చేసుకుంటా రేపటి వీడియోలో. ఎందుకంటే ఒకటే పాల ప్యాకెట్ తీసుకొచ్చిండు కాబట్టి. ఇక గిట్ల అవుతున్నది. ఇట్లా పొద్దున్న లేవాలి, ఒక 30 రోజులు 3:30కు 4 గంటలు లేవాలి, వంట చేయాలి. ఇక పిల్లల స్కూల్ లేదు కాబట్టి కొంచెం నమాజ్ అయిపోయిన తర్వాత పండుకోవచ్చు. కానీ పిల్లలు స్కూల్ ఉంటే మాత్రం పొద్దున్న 3:30కు 4 గంటలు లేస్తే పొద్దున 9 గంటల వరకు, 10 గంటల వరకు, అంటే మా ఆయన ఆఫీస్ పోయే వరకు 10 గంటల వరకు పండుకుండా అయితే ఉండదు. చూస్తారు కదా, ఇక్కడైతే
అన్నమైతే ఉడుకుతాంది. వేడి నీళ్ళైతే పెట్టుకున్నా. కొద్దిగా వేడి నీళ్ళు తాగుతా అని చెప్పి, గొంతు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే పోతాయని చెప్పి. ఆ పాలు కూడా వేడి చేత్తాను. ఎగ్స్ అయితే బాయిల్ అయితానే. ఇక మా పిల్లలు ఇయాలైతే నిన్న రికార్డ్ చేయలేదు. ఇవాళ ఆదివారం కదా రికార్డ్ చేస్తాను. మా ఆయన మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. రికార్డ్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇక అట్లయితే చేస్తానా. మస్తు తలనొప్పి అయితే లేస్తుంది. ఘోరంగా తలనొప్పి, జలుబు అయితే బాగున్నది. ఇక రోటీలు అయితే చేస్తానా. మా బాబుకు 2 రోటీలు, మా ఆయనకు 2 రోటీలు. నేనైతే ఉంటలేను. అట్లయితున్నది. నిజంగా మన అనుకున్న వాళ్ళు మనకెప్పుడూ సాయం చేయరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటా నేనైతే. నాకు ఎన్నో కష్టాలు చూసినా, ఎన్నో బాధలు పడ్డా గానీ, ఏ రోజు బాధ అనిపియలేదు గానీ, ఇట్లా పండగప్పుడు గూడా మనకు విషెస్ జేయకపోతే, మనల్ని గుర్తు చేసుకోకపోతే, అసలు ఎందుకిగ మరి బంధాలు, బంధుత్వాలు, రిలేషన్స్ ఎందుకు అన్నట్టు అనిపిత్తది. ఇప్పుడు నేను రంజాన్‌లో పోతా గదా! ఇగ ఆడికి పోతే మాత్రం ఇగ మా జటానీలు అంటే మా తోడికోడళ్ళు మాత్రం మస్తు మాట్లాడతారు. ఎంత ప్రేమగా మాట్లాడతారంటే, ఇగ నేను ఉంటా గదా బెడ్‌రూమ్‌లో, నా రూమ్‌లోంచి బయటికే పోరు. మాట్లాడుతూనే ఉంటారు. ఎక్కడ లేని మాటలు పుట్టుకొత్తాయి గప్పుడైతే. ఇగ ఆడ్నుంచి మళ్ళా రంజాన్ అయిపోయిన తర్వాత ఇగ హైదరాబాద్‌కొత్తా గదా! ఇగ మళ్ళా బక్రీద్ వరకు ఒకరు ఫోను జేయరు. ఒకరు ఎట్లున్నారని గూడా అడగరు. గట్లుంటది. నేనెప్పుడు దీపావళికి పోయినా, ఇగ అప్పటినుంచి ఇప్పటి వరకు ఎవ్వరు ఫోను చేయలేదే. వాళ్ళు జేత్తేనే జేయాలని గూడా నేను ఎదురు జూడా. నేను ఎన్నో సార్లు ఫోను జేసినా మధ్యల. కానీ పండగప్పుడు గూడా అయ్యో! కొంచెం పండగ ముం సం పండగ సందర్భంగా, పండగ సంతోషంగా ముబారక్ జెప్తే ఆనందపడతాం గదా! ఒక పురుగు గూడా నాకైతే ఫోను జేయరు. తల్లిదండ్రులు లేకపోతే బతుకెట్లున్నదనేది నేను లైవ్‌లో జూత్తానా. గిట్లయితుంటది నిజంగా. తల్లిదండ్రులు లేకపోతే ఒకరు వాల్యూ అయితే ఇయ్యరు. గట్లయితుంటది. చూత్తారు గదా! ఇక్కడైతే నేను రోటీలైతే ఏత్తానా. ఇగ గిట్లయితే రోటీలు రెడీ జేషినా. ఇగ మా బాబు, మా పెద్ద బాబును, మా ఆయనైతే తింటార్రు. ఇగ చికెన్ ఫ్రై జేషినా, దాల్చా జేషినా, రోటీలు, బాయిల్ చేసిన ఎగ్స్, పెరుగు, ఇంకా ఫ్రూట్స్ అయితే తేలేదు. ఇగ రేపు తెమ్మంట. ఇగ గిట్లయితే ఇప్పుడు 5 నిమిషాలు అట్లయితాంది. 5:30 అయిపోయింది. ఇగ నమాజ్‌కైతే పోవాలి గదా! చూసిర్రా బయట ఎట్లున్నదో. ఎవ్వరు గూడా లేవలేదు. 6 గంటలకు నమాజ్ చదివేసి, ఇగ వండుకుంటే కొంచెం సండే రోజు రెస్ట్ దొరుకుతది. ఇగ స్కూలుకి పోతే మాత్రం పడుకునే టైమే దొరకది. మళ్ళా వంట చేసుడు, పిల్లలకు వంటలు చేసుడు, మళ్ళా వాళ్ళని దించుడు, వాళ్ళకి స్నానాలు చేపిచ్చుడు గట్లయితుంటది. ఇక్కడైతే నేనైతే నమాజ్ చదువుతానా. చాలామంది "అక్క నువ్వు నమాజ్ ఎట్లా నేర్చుకున్నావు? ఖురాన్ చదువుతావా అక్క? ఉర్దూ ఎట్లా నేర్చుకున్నావు అక్క?" అది ఇది అని అడుగుతార్రు. అది గూడా మీకు చెప్తా. ఎందుకంటే ఇయాల కొంచెం అయితే కుదరది. ఎందుకంటే ఇంట్లో పిల్లలున్నారు కాబట్టి చెప్పడం అయితే కుదరది. దీనికి ఒక పెద్ద కహానే ఉన్నది. ఉట్టుట్టిగా అయితే రావు మనకు ఇలాంటివి. నమాజ్ చదువుడు, ఖురాన్ చదవడం అందరికీ వచ్చే టాలెంట్ అయితే గాదు. ఎందుకంటే మా తోడికోడళ్ళు ముగ్గురున్నారు. మా బావలు ముగ్గురున్నారు. మా ఆయనున్నాడు. ఎవ్వరికీ ఖురాన్ చదవడం రాదు. నాకు మాత్రమే వస్తది. అదొక అదృష్టమే. అది చదవడం, రావడం గూడా. ఓహ్! అలాంటిది నాకైతే ఖురాన్ అయితే చదువుకుంటా నేనైతే. అదంతా గూడా మీతోని షేర్ చేసుకుంటా. రేపన్నా, ఎల్లుండన్నా వీలున్నప్పుడు. ఇగ గిట్లయితే నమాజ్ చదువుకున్నా. 6:30 అట్లా అయింది. పడుకున్నా కొద్దిసేపు. 8:30కి అట్లా లేషినా. లేచిన తర్వాత ఇగ మా చిన్నోడైతే నేనైతే రోజా లేను గదా! ఒక పొద్దు లేను గదా! ఇగ పొద్దున్న లేసి రెసిపీ చేయాలి గాబట్టి వాని కోసమన్నా టిఫిన్ చేయాలని జెప్పి ఇగ టిఫిన్ అయితే చేత్తానా. మొన్న శుక్రవారం రోజు తీసుకొనొచ్చిన స్వీట్ కార్న్స్, శనగపప్పు అయితే నానబెట్టుకున్నా. శనగపప్పు, పచ్చిమిర్చి, ఒక కప్పు నానబెట్టిన శనగపప్పు అయితే, ఒక కప్పు మనము స్వీట్ కార్న్స్ మొక్కజొన్న గింజలున్నాయి గదా! అవ్వేసుకోవాలి. ఎందుకంటే అవి బాగా లేతగుంటాయి గాబట్టి మనకు సరిగ్గా రావు. అందుకే నేను ఇయాల ఏం జేత్తానంటే గారెల లెక్క గాకుండా కొద్దిగా చిన్న చిన్న పునుగు లెక్క జేత్తానా. మంచిగుంటది రెసిపీ. మీరెప్పుడన్నా వీలున్నప్పుడు ట్రై జేయండి. దీనికి చట్నీ గూడా అవసరం లేదు. మనము పాస్తా పౌడరు లేకపోతే మ్యాగీ మసాలా పౌడరేసుకొని ఫ్రై చేసుకొని మన మీదే చల్లుకొని తిన్నా గూడా సూపర్ టేస్ట్ ఉంటది. ఇక్కడైతే నేను మిర్చీలైతే యేసుకుంటాను. ఫస్ట్ అయితే శనగపప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్రేసుకొని మిక్సీ అయితే అల్లం, వెల్లుల్లి యేసుకొని అయితే మిక్సీ అయితే పట్టుకున్నా. మిక్సీ పట్టిన తర్వాత గప్పుడు మనమైతే స్వీట్ కార్న్స్ యేసుకోవాలి. ఎందుకంటే ఇవి లేతగున్నాయి గాబట్టి మనకు వాటరొత్తయి. అందుకని లాస్ట్‌లో యేసుకోవాలి. నిజంగా మనకు లేడీస్‌కు జరమొచ్చినా, దగ్గొచ్చినా, జలుబొచ్చినా, ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ అయినా గానీ మనకైతే రెస్ట్ అనేది దొరకది. మనకైనా రెస్ట్ దొరకది. వాళ్ళకైనా మనమే జేయాలి. మనకైనా మనమే జేసుకోవాలి. నిజంగా గిట్లయితుంటది. నిజంగా గొంతు నొప్పి మాత్రం ఘోరంగున్నది. గొంతు నొప్పి మీకు అర్థమయ్యే ఉంటది. నా వాయిస్ అయితే డిఫరెంట్ అయిపోయింది. మాట్లాడడం కూడా ఇబ్బందయితాంది. అంత నొప్పున్నది. జూత్తారు గదా! గిట్లయితే మిక్సీ పట్టేసుకొని పక్కకైతే పెట్టుకొని, మనం ఆయిల్ వేడైన తర్వాత మనము చిన్న చిన్న పునుగులు లెక్క చేసుకోవాలి. గారెలైతే జేత్తలేను, వడలు జేత్తలేను. పునుగులు చేసుకుంటానా. మంచిగుంటాయి. టేస్ట్ ఉంటది. మీరు ట్రై జేయండి ఈసారి. ఇగ గిట్లా ఆయిల్ అయితే వేడైన తర్వాత మనమైతే
లో ఫ్లేమ్‌లో అయితే కాల్చుకోవాలి. ఎందుకంటే లోపల పచ్చి పచ్చిగుంటది. ఎందుకంటే మనం చిన్న చిన్న పునుగులు లెక్క చేసుకుంటాన్నాం గదా! గారెలైతే, వడలైతే కొంచెం పలసగా చేసుకుంటాము. మధ్యలో ఒక చిన్న హోల్ చేత్తాం కాబట్టి మంచిగా గాలుతది గానీ, పునుగులైతే మధ్యలో పచ్చి పచ్చిగుంటే కడుపు నొప్పిలేస్తది. అందుకని మనం ఏం చేయాలంటే లో ఫ్లేమ్‌లో ఫస్ట్ అయితే కాల్చుకోవాలి. ఆ తర్వాత కొంచెం బ్రౌన్ అయిన తర్వాత గప్పుడు మనము హై ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. తొందరగా గూడా గాలుతాయి. తొందరగా బ్రౌన్ అయిపోతాయి. దీనికి టమాటా కచప్ అయినా పర్వాలేదు, గ్రీన్ చట్నీ అయినా పర్వాలేదు. దాంతో పాటు మిర్చి పౌడరు, ఉప్పు, కొంచెం చాట్ మసాలా పౌడరు అట్లా జల్లుకొని పెరి పెరి మసాలా పౌడర్ జల్లుకొని తిన్నా మంచిగానే ఉంటది. నేనైతే కొత్త కొత్త రెసిపీస్ అయితే జూపిత్తా ఇఫ్తారీ టైంల. మీకైతే ఖచ్చితంగా కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే సపోర్ట్ చేత్తరు అనుకుంటాను. చూత్తారు గదా! ఇక్కడైతే బ్రౌన్ కలర్‌లో వచ్చేసినాయి. ఇగ మా చిన్నోనికైతే ఇచ్చేసి ఇగ నేను గూడా కొన్ని తింటా. ఇగ గిట్లయితున్నది. పొద్దున్న 4 గంటల నుంచి మధ్యలో రెస్ట్ తీసుకున్న 2 గంటలు. ఇగ 8:30కి ఇట్లా స్టార్ట్ చేసిన వర్కు. ఇగ మళ్ళా మధ్యాహ్నం నుంచి అంటే 11 గంటల నుంచి మళ్ళా రాత్రి 8 గంటల వరకు ఎట్లుంటదో కూడా చూపిత్తా. ఇగ ఉంటా మరి. నమస్తే. సెలవు.